ఎప్పుడైనా ఈ విషయం నోటీస్ చేసావా? లైక్ కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్తే మనకు అన్ని లిమిటెడ్ గా ఉండేది. లైక్ మెసేజెస్ కానీ కాల్స్ కానీ, అవునా కదా? ఏదో 10-20 రూపాయలకి మనం రీఛార్జ్ చేసుకునే వాళ్ళం. నేనైతే టింగ్ అని మిస్డ్ కాల్ ఇచ్చేదాన్ని, ఎక్కడ రూపాయి కట్ అయిపోతుందో అనేసి. అట్లా బర్ బర్ అట్లా అట్లా అనిపించేదాన్ని అనమాట. ఎన్ని కాల్స్ వచ్చేవి, ఎన్ని టెక్స్ట్లు వచ్చేవి, 100 మెసేజ్లు ఇచ్చేవాడు. ఆ 100 మెసేజ్లో లాస్ట్ మెసేజ్ అయిపోయేటప్పుడు నా హార్ట్ ఇట్లా 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 ష్రింక్ అయిపోతుండే. అయ్యో అయిపోతున్నాయి అనేసి. సీరియస్లీ ఆ కాలం పోయి ప్రజెంట్ అన్ని అన్లిమిటెడ్. నువ్వేమేం చేసుకో, అన్లిమిటెడ్ కాల్స్, అన్లిమిటెడ్ వాట్సాప్లో వెళ్తే మెసేజ్లు, అన్లిమిటెడ్ అన్నీ అన్లిమిటెడే. కానీ మన మొక్కలకి కాల్ చేసే వాళ్ళు ఒక్కర్లేరు, మనము ఒకళ్ళకి చెయ్యం. టైం ఉన్నా చెయ్యం, ఫ్రీగా ఉన్నా చెయ్యం మనం. అదే అలా అయిపోయింది కాలం. అప్పుడు ఎంతమంది చుట్టూ జనాలు ఉండేవాళ్ళు, కాల్స్ అయితే చేస్తూనే ఉండేవాళ్ళు. సొంత బంధం కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లవర్స్ అయితే ఇంకా నైట్ మొత్తం ప్యాక్ వేసుకొని మాట్లాడుకునేవాళ్ళు. నైట్ అన్లిమిటెడ్ ఉంటుండే, అవి వేసుకొని నైట్ అంతా మాట్లాడుకునేవాళ్ళు. నైట్ బ్యాటింగ్ అనేవాళ్ళు అప్పుడు. అట్లా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు పగులంతా ఫ్రీగా ఉన్నా కాల్స్ రావు, బేకారీగా తిరుగుతున్నా మెసేజ్లు రావు. అలాంటి కాలానికి వచ్చావు. నేను ఈ మధ్య రియలైజ్ అయ్యాను, ఎందుకురా నేను 899 రూపీస్ జియోకి రీఛార్జ్ చేసుకొని అన్ని అన్లిమిటెడ్ వేసుకుంటున్నా. లైక్ నెట్ ఎత్తుకోండి, 5G మెట్రో సిటీస్లో అన్లిమిటెడ్దా, కాల్స్ అన్లిమిటెడ్. ఒకటి నేను కాల్ చేయను, నాకు కాల్స్ రావు. మిస్డ్ కాల్ కూడా ఇచ్చి చావను, వాళ్ళు మిస్డ్ కాల్ ఇచ్చి చావరు. నాకు ఫ్రీగానే కూడా ఉంటాం బేకార్గానే, కానీ చెయ్యం. అలాంటి కాలానికి వచ్చాం. అలాంటి కాలం పోయి ఇలాంటి కాలంకి వచ్చాం. వాడికి అర్థమైపోయింది, కంపెనీ వాడికి, వీళ్ళకి 899 రూపీస్కి అన్లిమిటెడ్ ఇచ్చినా వీళ్ళు వీకేదేం లేదు, మనకే ఏదైనా సరే గెయిన్, వీళ్ళకే లాస్లే అనుకోని అది కూడా ఫ్రీ ఇచ్చేసాడు మనకి మొత్తం. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, వెన్ సంథింగ్ ఈజ్ అన్లిమిటెడ్ వి డోంట్ ఫైండ్ ఇట్ వాల్యూ. సీరియస్లీ. అందుకే ఏదైనా లిమిట్గా ఉండాలి. ఇదేదా లైఫ్లో కూడా అప్లికబుల్. మనం జాస్తి మాట్లాడినా, జాస్తి అవైలబుల్గా ఉన్నా మనకు వాల్యూ ఉండదు. వాళ్ళు మనల్ని గ్రాంటెడ్గా తీసుకుంటారు. కాబట్టి ఏదైనా లిమిట్గా ఉంటే మనకంటూ ఒక పవర్ ఉంటుంది. లిమిట్ క్రాస్ అయ్యామనుకోండి అనేస్తారు. అర్థమైందా బాయ్?